హాయ్ ఫ్రెండ్స్, ఇది అగారో ఐకాన్ బ్యాగ్లెస్ డ్రై వాక్యూమ్ క్లీనర్. ఇది 1600 వాట్స్ లేదా 24 kPa సెక్షన్ ప్రెజర్ తోటి వస్తుంది. అండ్ దీని పేరులోనే ఉంది డ్రై వాక్యూమ్ క్లీనర్ అని. దీన్ని ఓన్లీ డ్రై ప్లేసెస్ లో మాత్రమే వాడాలి, వెట్ ప్లేసెస్ లో వాడకూడదు. అండ్ ఇది బ్యాగ్లెస్ అనమాట. దీనికి డస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి సపరేట్ బ్యాగ్ ఏ ఉండదు. ఆ డస్ట్ కలెక్షన్ ఏరియా కూడా వాక్యూమ్ క్లీనర్ మెయిన్ యూనిట్ లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో దట్ వాక్యూమ్ క్లీనర్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్ గా ఉంటుంది. ఈ రోజు వీడియోలో దీని గురించి ఇంకా మరెన్నో డీటెయిల్స్ డీప్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్ లో మెయిన్ వాక్యూమ్ క్లీనర్ అండ్ మెయిన్ హోస్ తో పాటు 4 అటాచ్మెంట్స్ కూడా ఇస్తారు. ఈ 4 అటాచ్మెంట్స్ గురించి అండ్ ఇవి ఏ సినారియోస్ లో మనం యూజ్ చేయొచ్చు, ఎలా క్లీన్ చేస్తున్నాయి, వీటన్నిటి గురించి ఫర్దర్ వీడియోలో నేను ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాను. అండ్ వీటన్నిటిని మీరు నీట్ గా అసెంబుల్ చేసుకోవడానికి యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యూజర్ మాన్యువల్ హెల్ప్ తోటి మీరు ఈ వాక్యూమ్ క్లీనర్ ఎలా వాడాలని చెప్పి మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. బట్ మీరు మన వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఇంకా యూజర్ మాన్యువల్ తోటి పని లేదు. ఫస్ట్ మెయిన్ యూనిట్ దగ్గరికి వస్తే ఇది కాంపాక్ట్ గా బాగుంది. దీనికి ఎక్స్ట్రా బ్యాగ్ ఉండదు కాబట్టి సైజ్ చాలా చిన్నగా ఉంది. మీరు మీ ఇంట్లో మూలలో ఎక్కడ కావాలన్నా కానీ వాక్యూమ్ క్లీనర్ పెట్టవచ్చు. పెద్దగా స్పేస్ ఏమి ఆక్యుపై చేయదు. అండ్ వాక్యూమ్ క్లీనర్ పైన మీరు చేతితో పట్టుకొని క్యారీ చేయడానికి ఒక హ్యాండిల్ లాగా కూడా ఇచ్చారు. ఈజీగా మీరు మెయిన్ యూనిట్ ని చేతిలో పట్టుకొని క్యారీ చేయొచ్చు. అండ్ అక్కడే ఒక సైడ్ కి పవర్ బటన్ ఇచ్చారు. మెయిన్ కాట్ మీరు మెయిన్ పవర్ ప్లగ్ లో పెట్టిన తర్వాత ఈ స్విచ్ తోటి మీరు వాక్యూమ్ క్లీనర్ ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ రెడ్ కలర్ లో ప్రెషర్ అడ్జస్ట్మెంట్ నాజిల్ కనిపిస్తుంది. ఇక్కడ మినిమం టు మాక్సిమం మీకు లెవెల్ కనిపిస్తుంది. ఈ నాజిల్ మీరు అడ్జస్ట్ చేసుకునే కొద్దీ వాక్యూమ్ క్లీనర్ ప్రెషర్ మీకు తగ్గుతా పెరుగుతూ ఉంటుంది. మ్యాక్స్ లో అంటే మాక్సిమం ప్రెషర్ ఇస్తుంది, అంటే 1600 వాట్స్ వరకు ఇస్తుంది. అండ్ వాక్యూమ్ క్లీనర్ కి రైట్ సైడ్ బాటమ్ లో మెయిన్ పవర్ కార్డ్ ఉంది. ఇది 5 మీటర్ లెంత్ కేబుల్. దీన్ని మీరు బయటికి లాగితే మొత్తం 5 మీటర్స్ వరకు వస్తుంది. లాస్ట్ లో కేబుల్ లెంత్ అంతా అయిపోయిన తర్వాత ఒక రెడ్ కలర్ మార్కింగ్ కనిపిస్తుంది. ఇంకా అంతే, అంతకు మించి కేబుల్ అయితే బయటికి లాక్కండి. మరీ బలవంతంగా లాగారంటే కేబుల్ డ్యామేజ్ కావడానికి ప్రమాదం ఉంటుంది. వన్స్ మీకు వాక్యూమ్ క్లీనర్ యూజ్ అయిపోయిన తర్వాత ఈ కేబుల్ రిట్రాక్షన్ బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ నొక్కితే కేబుల్ లోపలికి ఆటోమేటిక్ అదే ఫోల్డ్ అయిపోతుంది. నెక్స్ట్ వాక్యూమ్ క్లీనర్ బ్యాక్ సైడ్ మీరు ఇది ఓపెన్ చేస్తే ఒక చిన్న హెపా ఫిల్టర్ కనిపిస్తుంది. ఈ హెపా ఫిల్టర్ డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ మోటార్ దగ్గరికి చేరకుండా ఈ హెపా ఫిల్టర్ ఆపేస్తుంది. నెక్స్ట్ యూనిట్ టాప్ సైడ్ లో ఒక రెడ్ కలర్ లివర్ కనిపిస్తుంది. దీన్ని బయటికి లాగితే 1.5 లీటర్ బ్యాగ్లెస్ బిన్ కనిపిస్తుంది. ఇదే మెయిన్ డస్ట్ స్టోరింగ్ ఏరియా అనమాట. మనం వాక్యూమ్ క్లీనర్ లో క్లీన్ చేసేది మొత్తం ఈ ఏరియాకి వస్తుంది. అండ్ స్టోర్ అయిన డస్ట్ ని పడేయడానికి బాటమ్ లో ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే బాటమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు దీనిలో స్టోర్ అయిన డస్ట్ మొత్తం బయటకు వస్తుంది. అండ్ ఇది ఈ రెడ్ కలర్ యూనిట్ మెయిన్ డస్ట్ స్టోరేజ్ ఏరియా అనమాట. వన్స్ మీరు క్లీనింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు బయటకు తీసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ బిన్ కి బ్యాక్ సైడ్ ఇంకొక మెయిన్ హెపా ఫిల్టర్ ఉంటుంది. ఇది పెద్ద ఫిల్టర్ అనమాట. దీనికి పైన ఎక్స్ట్రా స్పాంజ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ యూనిట్ బోత్ సైడ్స్ మీకు మెయిన్ వీల్స్ కనిపిస్తున్నాయి. అండ్ బాటమ్ సైడ్ ఒక 360 డిగ్రీ స్వివెల్ వీల్ ఉంటుంది. మొత్తం 3 వీల్స్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ స్వివెల్ వీల్ ఉంటుంది కాబట్టి మీరు వాక్యూమ్ క్లీనర్ అటు ఇటు మూవ్ చేసుకోవడానికి, ఇంట్లో మీరు క్లీన్ చేస్తున్నప్పుడు అటు ఇటు తిరగడానికి కంఫర్టబుల్ ఉంటుంది. నెక్స్ట్ 360 డిగ్రీ స్వివెల్ హోస్ తోటి వస్తుంది. ఇది మెయిన్ ట్యూబ్ అనమాట. ఇక్కడ మీకు లాక్ అన్లాక్ సింబల్ కనిపిస్తుంది చూడొచ్చు. దీన్ని మీరు సింపుల్ గా ఇట్లా వాక్యూమ్ క్లీనర్ కి అటాచ్ చేసి లాక్ చేసేయాలి. నెక్స్ట్ ఫ్లోర్ బ్రష్ ఉంటుంది. ఈ ఫ్లోర్ బ్రష్ ని మీరు మెయిన్ హోస్ కి అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్లోర్ ని చాలా బాగా క్లీన్ చేస్తుంది. దీనిలో సక్షన్ ఏరియా కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లోర్ మీద ఉన్న డస్ట్ ని, దుమ్ముని చాలా ఎఫిషియెంట్ గా క్లీన్ చేస్తుంది. అండ్ ఈ ఫ్లోర్ బ్రష్ కి పైన ఒక బటన్ ఇస్తారు. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఫ్లోర్ బ్రష్ లో నుంచి బ్రష్ బయటకు వస్తుంది. మీరు నార్మల్ గా ఫ్లోర్ ని క్లీన్ చేస్తున్నప్పుడు మీకు బ్రష్ అంతగా అవసరం ఉండదు. బట్ కార్పెట్స్, ఫుట్ మ్యాట్స్ ఇలాంటివి క్లీన్ చేస్తున్నప్పుడు మీకు బ్రష్ యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫ్లోర్ బ్రష్ పైన సైడే ఈ స్విచ్ కూడా ఇచ్చారు కాబట్టి ఈజీగా మీరు క్లీన్ చేస్తున్నప్పుడు కూడా మీ కాల్ తోటి కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్రివేజ్ నాజిల్ ఉంటుంది. టైట్ స్పేసెస్ ని క్లీన్ చేసుకోవడానికి, లైక్ కార్నర్స్ కి క్లీన్ చేసుకోవడానికి బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మల్టీపర్పస్ బ్రష్ ఉంటుంది. ఇది మీకు బ్రష్ నీడ్ అయిన చోట, లైక్ ఏ ప్రదేశాల్లో అయితే బ్రష్ పెడితే క్లీన్ అయిద్దో అట్లాంటి ప్రదేశాల్లో మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర దుమ్ము పట్టిపోయిన స్టాండ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ ఒకటి ఉంది. దాన్ని క్లీన్ చేశాను, చాలా ఎఫిషియెంట్ గా క్లీన్ అయిపోయింది. అండ్ ఎక్స్టెన్షన్ ట్యూబ్ ఉంటుంది. ఇది మెటల్ ట్యూబ్. దీన్ని ఇంకా మీరు ఫర్దర్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. దీన్ని ఇట్లా పైకి ప్రెస్ చేసి ఇలా లాగితే ఇంకా దాదాపు 3 feet వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ ట్యూబ్ ని వాడి మీరు స్టూలు, కుర్చీ ఇట్లాంటి వాటి సహాయం లేకుండానే సీలింగ్ ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెయిన్ హౌస్ ఎండింగ్ లో ఒక చిన్న బటన్ ఇచ్చారు. ఒకవేళ మీరు క్లీన్ చేసేటప్పుడు ప్రెషర్ ఏమన్నా ఎక్కువ అనిపించింది అనుకోండి, ఈ బటన్ ని ఓపెన్ చేస్తే ప్రెషర్ కొద్దిగా తగ్గుతుంది. దీనిలో ఉన్న అన్ని అటాచ్మెంట్స్ కూడా క్లీన్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. పర్టికులర్ గా క్రివేజ్ నాజిల్ నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. టైట్ స్పేసెస్ లో చాలా ఎఫిషియెంట్ గా క్లీన్ చేస్తుంది. నేను టోటల్ గా ఈ వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసి నా రూమ్ మొత్తాన్ని క్లీన్ చేశాను. ఫుట్ మ్యాట్స్ మీద ఉన్న డస్ట్ ని, సీలింగ్ కార్నర్స్ లో ఉన్న డస్ట్ ని అన్నిటిని క్లీన్ చేశాను. అంతా కూడా చాలా నీట్ గా క్లీన్ చేస్తుంది. అండ్ వన్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ 1.5 లీటర్ బిన్ ని మీరు బయటకి తీసి కింద మీరు ఈ బటన్ క్లిక్ చేశారంటే బాటమ్ సైడ్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఉన్న డస్ట్ మొత్తం అప్పుడు బయటకు వచ్చేస్తుంది. అండ్ లోపల ఉన్న డస్ట్ మొత్తం ప్రాపర్ గా పోపోయినా కానీ ఈ బిన్ ని మీరు మాన్యువల్ గా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ హెపా ఫిల్టర్స్ కూడా మోటార్ లోకి దుమ్ము పోకుండా హెపా ఫిల్టర్స్ దగ్గరే కొంచెం దుమ్ము ఆపేస్తుంది. ఈ హెపా ఫిల్టర్స్ ని కూడా క్లీనింగ్ తర్వాత అప్పుడప్పుడు మీరు
మీరు క్లీన్ చేస్తా ఉండండి. అయితే ఈ హెపా ఫిల్టర్స్ కి వాటర్ మీరు అసలు యూస్ చేయొద్దు. ఓన్లీ ఏదైనా బ్రష్ గానీ ఇలాంటి యూస్ చేసి మాత్రం ఈ హెపా ఫిల్టర్స్ క్లీన్ చేసుకోండి. వాటర్ మాత్రం యూస్ చేయకండి. అండ్ అంత బాగుంది. దీని ప్రైస్ వచ్చరికి ప్రెసెంట్ 6,500 రూపాయల దాకా ఉంది. అమెజాన్ అవైలబుల్ గా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్ అవుతుంది అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.